ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాను, నాకు అన్ని ప్లేట్లో ఇలా వచ్చేస్తాయి అడిగిన వెంటనే అనుకునే వాళ్ళకి కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అది ఇండైరెక్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, వాళ్ళకు Just 23 years, they're not married. ఎస్. సో ద థింగ్ ఈజ్ మ్యామ్, ప్రతి ఒక్కరికి నా యొక్క ఫైనాన్సెస్ స్ట్రాంగ్ ఉన్నాయి, నా యొక్క కంప్లీట్ ఏదైతే మా పేరెంట్స్ ఏం అడిగినా ఇస్తారు, నాకు ఏమీ లేదు, ఐఎమ్ ఫిల్తీ రిచ్ అనే అన్నీ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవని కాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి పర్సెప్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఛాలెంజ్ ఉంది, మీకు ఆ ఛాలెంజ్ అనేది మీరు స్ట్రాంగ్గా ఢీ కొట్టగలుగుతారు. ఇంకో పర్సన్కి అదే ఛాలెంజ్ చాలా పెద్ద ఎత్తున కనిపించవచ్చు. అది చిన్న కెరియర్ కావచ్చు, లేదా ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా వాళ్ళు ఇండైరెక్ట్గా సబ్స్టెన్స్కి అడిక్ట్ అయ్యి ఆ సబ్స్టెన్స్ దొరికినప్పుడు ఆ విత్డ్రాల్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి బిహేవియర్స్ ఉండడము, అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో అది మనం డిగ్ చేసినప్పుడు, బ్యాక్ ఎండ్లో డిగ్ చేసినప్పుడు మనకు అసలు వాళ్ళ ఈ దేనివల్ల ఈ సఫరింగ్ అనేది వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ సింపుల్, మనం చెప్తూ ఉంటాం కదా, ఏ నిప్పు లేనిదే పొగరాదని. 100% వెన్ సమ్ పర్సన్ ఈజ్ సఫరింగ్, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇట్ ఈస్, ఐదర్ ఈజ్ పూర్, ఐదర్ ఈజ్ రిచ్, పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, వాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆస్పెక్ట్ నుంచి వాళ్ళకు ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ ఇబ్బందిని గుర్తించి వాటికి తగిన సొల్యూషన్ ఇచ్చినప్పుడే అది మనం ఆపగలుగుతాం.